ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికే నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ఒక లేఖనాన్ని గమనించుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చూసినట్లయితే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని గమనించినట్లయితే, సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని ఉండేదనని నువ్వు అనుకుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును. ఈ యొక్క వచనాన్ని మనము గమనించినట్లయితే చక్కగా సోమరి కొరకు దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు భక్తుడైనటువంటి సొలొమోను ద్వారా. ఒక సోమరి ఏ విధముగా ఉంటే దారిద్ర్యము అనేది తన గృహంలో ఏ విధముగా నివాసము చేస్తూ ఉంటుంది అని మనము గమనించినట్లయితే, సోమరి ఎందాక నువ్వు నిద్రపోతావు అంటే ఎంతసేపు నువ్వు పడుకొని ఉంటావు. సోమరితనం ఉన్నవారికి ఇంకోసేపు అయిన తర్వాత లేద్దాం, ఇంకొంచెం సేపు పడుకుందాం, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకుందాం అని లేద్దాం అనుకునే లోపే సమయమంతయు గతించిపోతూ ఉంటుంది. అది చెయ్యాలి అనుకున్న పనిని చేయలేకపోతారు. కాబట్టి అలాంటి వారి కొరకు, లేక ఆ విధమైనటువంటి మనుషుల స్వభావముల వారి కొరకు దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. సోమరి నువ్వు ఎందాక నిద్రపోతావు, ఇంకా ఎంతసేపు పండుకుంటావు, ఎదుగో నువ్వు విధముగా పడుకున్నంతసేపట్లనే ఇంకా లేద్దాం అనే లోపే ఈ యొక్క సమయము ముగిసిపోతుంది. దేవుడు రాకడ బహు దగ్గరలో వస్తూ ఉంటుంది, కానీ నువ్వే పనిని చేయలేకపోతూ ఉంటున్నావు, దేనిని సాధించాలి అనలేకపోతూ ఉంటున్నావు. కాబట్టి దారిద్ర్యము అనేది నీ ఇంటిలోకి వస్తుంది, బహు జాగ్రత్త అని ఇక్కడ దేవుడు స్పష్టముగా మాట్లాడుతూ ఉంటున్నాడండి. నిజముగా ఒక వ్యక్తి జీవితంలోకి లేక ఆ కుటుంబంలోకి దారిద్ర్యము రావడానికి నిజమైనటువంటి కారణము ఎవరు అంటే గృహములో నివసిస్తున్న వారు హెబ్రీ స్త్రీల వలె, వారి వలె చురుకైనటువంటి ఆత్మ వారిలో లేకపోవడం. ఆ విధమైనటువంటి ఆత్మ లేకపోతే ఇదిగో సోమరుల వలె తయారైనప్పుడు దారిద్రము అనగా వారికి కష్టపడే తత్వం ఉండదు, పని చేయాలి అన్న ఆలోచన ఉండదు, తినడము పడుకోవడము. కాబట్టి అలాంటి వారి గృహంలోకి త్వరగా దారిద్ర్యము వచ్చును అని చక్కగా దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుందండి. నిజముగా ఇంకొంచెం సేపు పడుకుందాం, ఇంకొంతకాలము తర్వాత మనం పని చేద్దాం, ఇప్పుడు ఏమైపోయిందిలే, ఇప్పుడు అమ్మ నాన్నలు కష్టపడుతున్నారు కదా, ప్రాముఖ్యంగా యవనస్తుల కొరకు అమ్మ నాన్నలు కష్టపడుతున్నారు కదా, తర్వాత మనం చేయొచ్చులే అని ఎవరైతే ఇంకా సోమరుల వలె ఉంటున్నారేమో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ సమయం ముందు ఇంకా ఎంతకాలం ఆ విధముగా సోమరుల వలె నివాసము చేస్తారు. చురుకైనటువంటి ఆత్మీయతను కలిగి, చురుకైనటువంటి పనితత్వాన్ని కలిగి దేవుని సన్నిధిలో నిలిచి ఉండుట ఎంతో భాగ్యం. కాబట్టి అట్టి నడిపింపును, అట్టి కృపను దేవుడు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే, మహోన్నతుడా, నిజముగా ప్రభా, సోమరుల వలె నీ సన్నిధిలో మేము ఉండకుండానట్లు దేవా, నీ వాక్యము ప్రతి దానికి ప్రభా మేము అన్వయించుకొని నీ సన్నిధిలో జీవిస్తూ ప్రభా నీకు బహు దగ్గరగా జీవించగలిగిన తండ్రి, అటు జ్ఞానవంతుల వలె నివాసము చేయుటకు నీ కృపను, నీ కనికరము మాకు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.